హే బల్బల్. సో మూవీ నాకైతే ఒక టైం పాస్ ఎంటర్టైనర్ అనిపించింది. అంటే ఇదో కామెడీ మూవీ. సో అందుకే ఆన్ పేపర్ చాలా జోక్స్ రాసుకున్నారు. బట్ వాటిలో ఓన్లీ కొన్నే ల్యాండ్ అయింది. సో అందుకే మూవీలో ఎక్కడ మరీ పడి పడి నవ్వుకున్న అనే ఫీలింగ్ రాలేదు కానీ బట్ ఓవరాల్ కొన్ని జోక్స్ ల్యాండ్ అయినాయి కాబట్టి ఇట్ వాస్ గుడ్. మెయిన్ లైక్ సెకండ్ హాఫ్ లో ఆ కేఆస్ మోరాన్ క్రియేట్ అండ్ కామెడీ అది నచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది కానీ చెప్తున్నా కదా కొన్ని జోక్స్ ల్యాండ్ అయినాయి, కొన్నేమో కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళినట్టు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా హిట్ అండ్ మిస్. సో కామెడీ పరంగా యాజ్ ఐ సెడ్ ఇట్ వాస్ జస్ట్ గుడ్. దెన్ కమింగ్ టు స్టోరీ, వీళ్ళు ఫస్ట్ నుంచి బిజినెస్ అన్నారు కదా, సో ఆ పాయింట్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆ పాయింట్ కూడా వాళ్ళు ఫస్ట్ 5 minutes లో మనకి చెప్పేస్తారు. సో దాని చుట్టూ కామెడీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ థ్యాంక్ఫుల్లీ సెకండ్ హాఫ్ లో ఏం చేశారంటే ఇంకా లాక్కూడదని తెలిసే సెకండ్ హాఫ్ లో డిఫరెంట్ టెంప్లెట్ లోకి వెళ్ళిద్ది. దట్ వాస్ బిట్ ఇంట్రెస్టింగ్. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే నాకైతే క్లైమాక్స్ లో అనిపించింది. బికాస్ యాజ్ యూ నో ఇలాంటి మూవీస్ లో ఒక రిడెంప్షన్ ఆర్క్ పెడతారు. లైక్ లాస్ట్ వచ్చేసరికి మనకు మెసేజ్ ఇవ్వటం కానీ ఆరెల్స్ అసలు జరిగిన కథ నీకు తెలియదు, ఇలాంటి విషయాలన్నీ పెడతారు. సో ఇక్కడ ఈ మూవీ కూడా అదే రూట్ లోకి వెళ్ళిద్ది. అలా వెళ్ళినా పర్లేదు కానీ నాకు కొంచెం లేయర్స్ గా అలా ఇంట్రెస్టింగ్ గా చెప్తే మనకు కూడా యాజ్ ఆడియన్స్ చూసేప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకేసారి డంప్ చేశారు. లైక్ అవుతాం కదా ఒకటి క్లైమాక్స్ కాబట్టి ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సో అలాంటప్పుడు ఎమోషన్ ఏదైతే ఉందో అది అంతగా హిట్ అవ్వలేదు. లైక్ ఫాదర్స్ అనే ఎమోషన్ చాలా బాగా రాసుకున్నారు, దాన్ని అంతే ప్రాపర్ గా స్క్రీన్ మీద కన్వర్ట్ చేయలేదు. సో అందుకే ఎమోషన్ వైజ్ క్లైమాక్స్ లో ఇట్ వాస్ జస్ట్ ఓకే దగ్గర ఆగిపోయింది. సో ఈ మూవీకి ఐ వుడ్ సే అదే బిగ్ ప్రాబ్లం. లైక్ స్క్రీన్ ప్లే కూడా ఇట్ వాస్ గుడ్ బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాయొచ్చు. దెన్ కమింగ్ టు మ్యూజిక్, వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంది, ఇట్ వాస్ క్యాచీ. యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు. లైక్ సుహాస్, సుదర్శన్, నరేష్, శివాని వీళ్ళందరూ కామెడీ టైం బాగుంది కానీ జోక్స్ ఇంకా బెటర్ గా రాయాల్సింది. సో అందుకే ఓవరాల్ మూవీ నాకైతే ఒక టైం పాస్ ఎంటర్టైనర్ అనిపించింది. సో ఇదే నా రివ్యూ హే బల్వంత్ మూవీ మీద. మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మూవీ చూస్తుంటే మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి.